ఈ వరలక్ష్మి వ్రత పూజలో మరొకటేంటంటే చేతికి తోరం కట్టుకుంటూ ఉంటారు. వచ్చిన ముత్తైదువులకు కూడా తోరం కడుతూ ఉంటారు. అంటే ఆ తోరం విశిష్టత ఏంటి? ఒకవేళ పూజ పరిసమాప్తం అయిపోయిన తర్వాత తోరాన్ని తీయడానికి ఏమన్నా నియమ నిబంధనలు ఉంటాయా? తోరము అనేటువంటిది ఏంటంటేనమ్మా, ఈ తోర గ్రంథి పూజ చేస్తాము కదా, అమ్మవారి నామములతో తోర గ్రంథి అంటే 9 దారాలు కలిసినటువంటిది, 9 ముడులు వేసి చేస్తారు. ముఖ్యంగా ఆ ప్రతి ఒక్క ముడికి కూడాను 9 పుష్పాలు పెట్టవచ్చు, లేదా ఒక ప్రధానమైనటువంటి పుష్పానికి ముడికి 5వ ముడికి పుష్పాన్ని పెట్టి మిగతా ఇటువైపు 4 అటువైపు 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. ఆ విధంగా తోర గ్రంథి పూజ చేస్తాం కదమ్మా. తోర గ్రంథి పూజ చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తి, లక్ష్మీ నామాలతో పూజ చేస్తాము. చేసినప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారి శక్తి అందులో నిక్షిప్తం అవుతుంది. కాబట్టి ఒక తోరము వచ్చినటువంటి ఆ యొక్క పూజ చేసుకున్నటువంటి అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క పూజ చేసుకునే మహిళ తోరం కట్టుకుంటుంది. కట్టుకున్నప్పుడు అమ్మవారి శక్తి ఆ యొక్క తోరంలో నిక్షిప్తమై ఉన్నటువంటి అమ్మవారి శక్తి శరీరంలో ప్రవేశం చేస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క తోరం కనీసం ఒక రోజైనా కానీ శరీరానికి ఉండాలమ్మా. తదనంతరం తోరం తీసి ఆ యొక్క పూజా సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, నిర్మాల్యములు అని అంటారు వాటిని, ఆ నిర్మాల్యములని ఈ తోరంతో సహా మళ్ళీ తిరిగి ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో కానీ, లేదా పారుతున్నటువంటి నదిలో కానీ, చెరువులో కానీ వేయవచ్చునమ్మా. అలానే స్వామి, ఏటి సూతకంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పూజ చేయొచ్చా? వాళ్ళు వాయనాలు తీసుకోవచ్చు అంటారా? ఇక్కడ ఏటి సూతకము అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే రక్త సంబంధము, ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు రక్త సంబంధికులు, దాయాదులు, పాలెవాళ్ళు అని అంటుంటారు. అంటే అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ములు, అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఈ ఏటి సూతకం అనేటువంటిది వస్తుంది. ఈ ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నోములు వ్రతాలు చేసుకోకూడదని శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి నోములు పట్టకూడదు. వాళ్ళకి ఆచారము ఆనవాయితీగా ఉన్న సూతక ప్రభావం ఉన్నప్పుడు పట్టకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మా పెదనాన్న పోయారు మేము చేసుకోకూడదా, మా బాబాయి పోయారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆచారాల ప్రకారము బాబాయి పెదనాన్న పోయినా వీళ్ళందరూ కూడా పడుతారు సంవత్సరం వరకు. కానీ శాస్త్రంలో అలా లేదు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, తండ్రి కానీ తల్లి కానీ పోతే ఆ సంబంధించినటువంటి సంతానానికి మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది. బాబాయిలు పోయినా పెదనాన్నలు పోయినా వర్తించదు. ఆ విధంగా తండ్రి కానీ తల్లి కానీ పోతేనే వాళ్ళకి మాత్రమే ఏటి సూతకం అనేది వర్తిస్తుంది. ఇక చాలామంది ఏంటంటే కనీసం వాయినాలైనా తీసుకొచ్చాను అంటారు. వాయినాలు కూడా ఇవ్వకూడదు, వాయినాలు కూడా తీసుకోకూడదు. ఇది ఏటి సూతకంలో ఉన్నప్పుడు వాయినాలుగకైనా కానీ ముత్తైదుకైనా కానీ వెళ్ళకూడదు. సూతకం తీరిన తర్వాత ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు, వాయినాలు తీసుకోవచ్చు. సో ధన్యవాదాలు శర్మ గారు. ఈరోజు వరలక్ష్మి విశిష్టతను తెలియజేశారు. అదేవిధంగా వరలక్ష్మి పూజా విధానం ఏ రకంగా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు మనకు దక్కుతాయి అనేటువంటి వివరాలు కూడా వివరించారు. ధన్యవాదాలండి మీకు. సర్వం శ్రీ